అందరికీ నమస్కారం. ఈరోజు మా నలపరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న సుంకుల పరమేశ్వరి అమ్మవారి దగ్గర ఉన్నాను. ఈరోజు ఈ వీడియో తీయడం కారణం ఏమంటే మా నలపరెడ్డిపల్లి గ్రామ ప్రజల సహకారం అయితేనేమి, ఈ శ్రీ శ్రీ సుంకుల పరమేశ్వరి భక్తుల సహకారం అయితేనేమి, ఈరోజు ఇక్కడ సుంకులమ్మ దేవాలయం దగ్గర ఈ సుంకుల అమ్మవారి సామాన్లు పెట్టుకునేదానికి, అంటే భక్తులు ఇచ్చిన వస్తువులు పెట్టుకునేదానికి ఒక చిన్న రూము కట్టడం జరుగుతుంది. ఆ రూమ్కు ఈరోజు స్లాబ్ వేయడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సాయిభావన యూట్యూబ్ ద్వారా ఈ వీడియో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఆ సుంకుల పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు ఉండాలా. అలాగే ఈ సుంకులమ్మ పేటకు సుంకుల పరమేశ్వరి అమ్మవారికి అభివృద్ధికి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎర్రపల్లి పంచాయతీలో గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ అయితేనేమి, అమ్మవారి సుంకుల అమ్మవారి భక్తులకు మీరందరూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది మన నల్లపరెడ్డిపల్లె గ్రామంలో సుంకులమ్మపేటలో వెలసిన శ్రీ 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 సుంకుల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం యొక్క విశిష్టత చూడండి. ఎంతో పచ్చని చెట్ల మధ్యన ఎంతో అందమైన ఆకుపచ్చని చెట్ల కింద వెలసిన శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం బయట ఉన్న సన్నివేశము దృశ్యాలు ఇవి. కొంతమంది దాతలు ఇక్కడ కూర్చుండేదానికి అరువు కట్టడం జరిగింది. అరువుకు మరికొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద జ్ఞాపకార్థంగా షెడ్ వేయడము జరిగింది. లోపల సుంకులమ్మపేట మహిళలు దేవాలయం బాగా అందంగా కనపడాలని అందమైన ముగ్గులు వేయడము, అలాగే సుంకులమ్మను పూర్తిగా సంపూర్ణ భక్తితో అమ్మవారికి మాలలు వేసి ప్రతినిత్యము ప్రతిరోజు ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సుంకుల అమ్మవారి పరమేశ్వరి అనుగ్రహం పొందినవారు ఎంతోమంది భక్తులు విరాళంగా ఈ సుంకులం అమ్మవారికి కొన్ని సామాన్లు తీపియడం జరిగింది. ఈ సుంకుల పరమేశ్వరి దేవాలయంలో ఏ చెట్టు పూసినా కూడా పచ్చగా బాగా బ్రతికి తన అందాలను చూపిస్తూ ఇలా చెట్ల ఎత్తు ఆకాశాన్ని అంటుతున్నట్టు ఉన్నాయి కదా. ఈ పచ్చని చెట్ల మధ్యన వెలసిన శ్రీ 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 సుంకుల పరమేశ్వరి అమ్మవారి గుడి ఇదే. ఇక్కడ చూపిస్తున్న ఈ పచ్చదనానికి కారణం ఈ చెట్లను ఈ చెట్లను ఈ మొక్కలు నాటినప్పటి నుంచి దీళ్లకు నీరు అందించడంలో కానీ, చెట్లను బాగా చిన్న చిన్న పిచ్చి మొక్కలున్న తొలగించి ఎంతో ప్రకృతిని, అంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు కదా, అలాగా ఈ చెట్లను కాపాడుకుంటూ వస్తున్న మా సుంకులమ్మపేట నివాసి అయిన లక్ష్మణ గారికి కృతజ్ఞతలు. ఇక్కడ కనిపిస్తున్న రూము ఒకప్పుడు సుంకుల పరమేశ్వరి అమ్మవారి వస్తువులు పెట్టాలనే ఉద్దేశంతో ఒక అమ్మవారి భక్తులు కట్టించిన రూమ్ అది. కానీ ఇప్పుడు అమ్మవారికి ఇచ్చిన వస్తువులు ఎక్కువ అయిపోయి రూము చిన్నది కావడం వలన, దాతలు ఇచ్చిన వస్తువులు ఎక్కువ కావడం వలన ఆ చిన్న రూము నుంచి ఈరోజు ఒక సపరేటు పెద్ద రూము అమ్మవారి కాడ వేస్తున్నాం. ఇక్కడికి ఈరోజు స్లాబ్ వేయన వచ్చిన కూలీలకు ఇక్కడ అన్నం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే మేము చెప్పిన కొత్తగా అమ్మవారి పక్కన గుడి పక్కన కట్టిస్తున్న గది. ఈ పచ్చని చెట్ల మధ్యన ఎంతో ప్రశాంతంగా ఎంతోమంది ఇక్కడ సేద తీర్చుకుంటూ అమ్మవారిని కొలుస్తూ అమ్మవారి కొలిచిన కోరికలను తీర్చు ఉంటుందని భక్తితో ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి ఈ చెట్ల కింద కూర్చొని అమ్మవారికి భక్తి సంగీతాలు కీర్తనలు వింటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్నదే ఈరోజు మా సుంకులమ్మపేటలో అమ్మవారికి అదనపు గది. అంటే చెప్పాను కదా ఇంతకుముందు, వస్తువులు చూపించిన దాతలు, అంటే వంట వస్తువులు అయితేనేమి, కర్టన్లు అయితేనేమి, అమ్మవారి శామ్యానాలు అయితేనేమి, ఇలాంటి ఎన్నో వస్తువులు అమ్మవారి భక్తులు ఇవ్వడం జరిగింది. దానిని పెట్టుకునేదానికి ఇక్కడ సపరేట్గా ఒక రూము నిర్మించుకోవడం జరుగుతున్నది. ఈ రూము గుడక చాలామంది, అంటే అమ్మవారి భక్తులు మా నలపరెడ్డిపల్లె గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు అయితేనేమి, బయట ఉన్న అమ్మవారి భక్తులు అయితేనేమి ఎంతోమంది ఈ దసరాకు చందా రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ వచ్చిన డబ్బులు చందాలో అమ్మవారి ఖర్చులకు ఉపయోగించుకొని పోను
ఏదైనా మిగిలిన లెక్కతో ఇలాంటి నిర్మాణాలు చేసుకుంటూ ఉంటాము, గుడిని డెవలప్ చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇంత అందమైన మా నలపరెడ్డిపల్లె గ్రామంలో ఈ సుంకులంబపేటలో వెలిసిన శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి ఈరోజు స్లాబ్ వేయడం జరుగుతుంది. కాబట్టి అందరి దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంత చక్కని అవకాశాన్ని అంటే ఈ గదికి నిర్మించినందుకు చాలామంది ఎంతోమంది ప్రయాసలు కూడి అందరూ కష్టపడి ఒక తాటి మీదకి వచ్చి ఈ గుడి నిర్మాణం గుడి పక్కన ఈ గది నిర్మాణానికి చాలామంది సహాయపడినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రూమ్ వలన ఇప్పుడు మేము ఆ చిన్న రూములోంచి అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ ఈ రూములోనే పెట్టుకొని ఆ అమ్మవారి రూము అక్కడ అమ్మవారు ప్రతిమ ప్లస్ అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. మిగతాటి ఎన్ని అంటే వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులు అయితేనేమి, మరికొన్ని కర్టన్స్ అయితేనేమి, ఇలాంటి చిన్న చిన్న సామాన్లన్నీ ఈ రూములోకి తెచ్చుకొని ఈ రూములో కూడా కొద్దిగా అభివృద్ధి చేసుకుంటూ దేవాలయాన్ని ముందుకు పోతూ ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ గదిని కట్టడం జరుగుతుంది. కావున మళ్ళా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సాయిబాబా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలుపుకుంటూ ఇంకా మరిన్ని ముందుకు ఈ అమ్మవారికి కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం. మీ చల్లని ఆశీస్సులు మాకు మంచి మనసుతో మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలి. అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ సుంకులమ్మ గుడి ఇంత అభివృద్ధికి కారణం ఎవరు అంటే నల్లపరెడ్డిపల్లె గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కన ఉన్న అమ్మవారి భక్తులు. ఇలా సంవత్సరము అమ్మవారి ఆలయ అభివృద్ధి పురోగతి చెందుతూ సూపరులను అంటే మిగతా పక్క పల్లెల వారికి కూడా సైతము అమ్మవారి మీద భక్తి శ్రద్ధలు కురిపిస్తూ ఎంతో ముందుకు సాగుతున్నది ఈ మా సుంకులమ్మలో వెలిసిన శ్రీ శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి గుడి. ఇక్కడ ఈరోజు వీళ్ళు నాయనపల్లి ఉదయం 6 గంటలకు రావడం జరిగింది. 6 గంటలకు నుంచి 7 గంటల లోపు ఇవన్నీ అంటే సెట్టింగ్ చేసుకొని 7 గంటలకు మొదలుపెట్టి 9 గంటలకు స్లాబ్ అయిపోవడం జరిగినది. 9 గంటల తర్వాత వాళ్ళు భోజనాలు తిని వాళ్ళ గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఇప్పటి నుంచి ఈ గదికి అంటే 21 రోజులు స్లాబ్ వేసిన తర్వాత 21 రోజులు నీళ్లు బట్టి తర్వాత లోపల బయట సిమెంట్ పూతలు వేసి ఇంకా శివరాత్రికి ఓపెనింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము అనుకోవడం జరిగింది. ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఈ అదనపు గది ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.